క్యాన్సర్ పట్ల ప్రజలు అప్రమత్తం అవసరమని జిల్లా లయన్స్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు కోరారు. సోమవారం ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత రొమ్ము క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు క్లబ్ అధ్యక్షురాలు విఘ్నేశ అనంతలక్ష్మి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాణిక్యాలరావు మాట్లాడుతూ సమాజంలో ప్రస్తుతం క్యాన్సర్ రోగుల సంఖ్య పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని క్లబ్ ను అభినందించారు. జిల్లా గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్ మాదిరెడ్డి కృష్ణకుమారి మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. కన్నెగంటి రుత్కల, రుద్రరాజు నరసరాజు, గాదిరాజు రంగరాజు, మణిపాల్ ఆసుపత్రి శిబిర కోఆర్డినేటర్ వినోద్లు మాట్లాడారు. కార్యక్రమంలో సత్య బ్రహ్మారెడ్డి, భూపతిరాజు హరనాథ్, పాలదద్ద నరసింహారావు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, కల్లిని సీతారామరాజు, భూపతిరాజు వాసు, రోగులు, మణిపాల్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. దాతల్ లైన్ సాయిరాజు, సాంబశివరాజు దంపతులు ఆర్థిక సహకారం అందించారు. సుమారు 150 రోగులకు రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ తదితర క్యాన్సర్లకు పరీక్ష నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు లయన్స్ క్లబ్ ఉండి నేతృత్వంలో అలాగే ఈ క్యాన్సర్ వ్యాధి నిరోధించడానికి నివారణ కోసం మన జిల్లా వ్యాప్తంగా అనేక క్యాన్సర్ కోఆర్డినేట్ చేస్తున్నటువంటి గవర్నర్ ఏరియా రిప్రజెంటేటివ్ కృష్ణకుమార్ గారు క్యాంప్స్ పెట్టడం వల్ల మరి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని పరీక్షించడానికి, పరీక్ష చేసిన తర్వాత వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని నిర్ధారణ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. దీనికి లయన్స్ క్లబ్ ఉండి వారు చేస్తున్న ప్రయత్నంలో నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ దాన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మణిపాల్ హాస్పిటల్ వారి సిబ్బందికి కూడా నా ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ మరి ప్రజలకు అండదండగా ఉన్నటువంటి ఉండి లయన్స్ క్లబ్ వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ముఖ్యంగా మహిళలు ఆరోగ్యం విషయంలో చాలా అశ్రద్ధ చేస్తూ ఉంటామండి. మనకి పిల్లలకు బాగోపోయినా, భర్తకు బాగోపోయినా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తాం. కానీ లేడీస్ అలా చెయ్యం. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా అలా ఓర్చుకుని ఇంట్లోనే పనులు చూసేసుకుంటూ ఉంటారు, అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కానీ ముఖ్యంగా మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది, కుటుంబాలు ఆనందంగా ఉంటేనే సమాజం బాగుంటుంది. కాబట్టి ముందు ఆరోగ్యంగా ఉండాల్సిన వాళ్ళు ఇంట్లో మహిళలే ఆరోగ్యంగా బాగా ఉండాలి, ఇల్లు బాగా చక్కబెట్టుకోవాలంటే. కాబట్టి ముందు మీ ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. 40 years అబౌవ్ దాటిన వాళ్ళందరూ కూడా ఈ రోజున ఎక్కువ బర్నింగ్ ప్రాబ్లం ఏంటంటే సొసైటీలో లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ వస్తుందండి. అది వచ్చినా తెలియకుండా ప్రాణాంతకం అయిపోతుందండి. తెలుసుకునే లోపలనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఈ రోజున ఉంది. కాబట్టి ముందుగా దాన్ని మనం పరీక్షించుకుని ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాము అంటే వెంటనే మెడిసిన్ తీసుకుని దాన్ని క్యూర్ అయితే మనల్ని రక్షించుకుని మన కుటుంబం సంతోషంగా ఉండడానికి ఉంటుంది. లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్న క్యాన్సర్ వైద్య శిబిరానికి విచ్చేసినటువంటి లయన్స్ మెంబర్స్కి అట్లాగే విచ్చేసినటువంటి పేషెంట్స్కి నమస్కారాలు తెలియజేస్తూ సాయిరాజు సాంబరాజు గారి ఆర్థిక సహాయంతో లయన్స్ క్లబ్ వారు నిర్వహించే ఈ వైద్య శిబిరానికి విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ విజయవాడ మణిపాల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. ఈరోజు మహిళలందరూ, ప్రతి ఒక్క మహిళ ఎదుర్కొంటున్న పెద్ద సమస్య క్యాన్సర్ వ్యాధి. దాని నుంచి బయటపడాలంటే ముందుగానే మేల్కొని ప్రతి ఒక్క మహిళ జాగ్రత్తతో ఉండి పరీక్ష చేయించుకోవాలని, 40 ఏళ్ళు దాటిన ప్రతి మహిళ ఇట్లాంటి పరీక్షలు నిర్వహించుకోవాలని కోరడం జరుగుతుంది.